యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోకాసు వార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి వారితో ఏమన్నారు? జవాబు: యేసు తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును అన్నారు. 2. యేసు ఎవరికి అప్పగింపబడును? జవాబు: యేసు అన్యజనులకు అప్పగింపబడును. 3. అన్యజనులు యేసును ఏమి చేయును? జవాబు: అన్యజనులు యేసును అపహసించి, అవమానపరిచి, ఆయన మీద ఉమ్ము వేసి, కొరడాలతో కుట్టి చంపుతారు. 4. యేసు ఎన్నవ దినమున లేచును? జవాబు: యేసు 3వ దినమున తిరిగి లేచును. 5. యేసు చెప్పిన మాటలను ఆయన శిష్యులు ఏమైనా గ్రహించారా? జవాబు: యేసు చెప్పిన మాటలను యేసు శిష్యులు ఏమాత్రమును గ్రహించలేదు. 6. యేసు చెప్పిన విషయాలు యేసు శిష్యులకు ఎందుకు బోధపడలేదు? జవాబు: యేసు చెప్పిన సంగతులు యేసు శిష్యులకు మరుగు చేయబడిను కనుక యేసు చెప్పిన సంగతి యేసు శిష్యులకు బోధపడలేదు. యేసు తన 12 మంది శిష్యుల్ని పిలిచి వారితో, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్తున్నాము, అక్కడ మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పగింపబడతాడు, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత ఏమి వ్రాయబడిందో అది నెరవేరుతాయి. యేసు అన్యజనులకు అప్పగింపబడతాడు. యూదులు యేసును పట్టుకుని వారు అన్యులైన రోమా సైనికులకు అప్పగిస్తారు. రోమా సైనికులు యేసును ఎన్నో ఇబ్బందులు పెడతారు. ఉదాహరణకి మార్కు సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదివితే మనకు రోమా సైనికులు యేసును ఎంత బాధ పెట్టారో తెలుస్తుంది. పిలాతు జనసమూహమును సంతోషపెట్టడానికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగిస్తాడు. అన్యులైన రోమా సైనికులు యేసును మొదట ప్రేతోర్యమును అధికార మందిరంలోనికి తీసుకుపోతారు. 2. సైనికులను అందరినీ సమకూర్చుకుంటారు. 3. తరువాత యేసుకు ఊదా రంగు వస్త్రము ధరింపజేస్తారు. 4. తల మీద ముండ్ల కిరీటం పెడతారు. 5. యూదుల రాజా నీకు శుభమని ఎగతాళి చేస్తూ వందనం చేస్తారు. 6. రెల్లుతో ఆయన తల మీద కొడతారు. 7. ఆయన మీద ఉమ్మి వేస్తారు. 8. మోకాళ్ళుని ఎగతాళిగా ఆయనకు నమస్కారం చేస్తారు. 9. యేసును అపహసిస్తారు. 10. ఉదారంగు వస్త్రం తీసివేసి మరలా ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగిస్తారు. 11. తర్వాత సిలువ వేశారు. ఇవన్నీ చేసింది అన్యులైన రోమా సైనికులు. స్వజనులు అయినటువంటి స్వజనులైన యూదులు అన్యులైన రోమా సైనికులకి అప్పగిస్తే వారు యేసును అపహసించి కొట్టి తిట్టి ఉమ్మి వేసి వారి ఇష్టం వచ్చినట్లు కొట్టి చివరికి సిలువ వేస్తారు. సిలువపై చనిపోయిన యేసు 3వ దినమున పునరుద్ధానుడైన తరువాత యేసు 40 దినములు భూమి మీదే ఉండి తన శిష్యులకు ఇంకా ఇతరులకు అనేక పర్యాయాలు కనపడ్డాడు. పునరుద్ధానుడైన తరువాత 40వ దినమున ఒలివ కొండపై నుండి ఆరోహణమై యేసు ఒలీవల కొండపై నుండి ఆరోహణం అవుతాడు. మరి యేసు మరలా వచ్చినప్పుడు ఒలీవల కొండ మీదకే వస్తాడు. థ్యాంక్ యూ.